హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు అయితే మనం ఇంకో వీడియోతో వచ్చినాం. చెమట వీడియో అండి. ఈ సమ్మర్ పోయేంత వరకు మనకు కష్టాలే. ఇంకా ఎక్కువ చెమట వచ్చే వాళ్ళకైతే చాలా అంటే చాలా ఇబ్బంది. ఈ వర్క్ అయితే రోజు రొటీన్ లైఫే. ఇలా పోవాలి, అలా వర్క్ చేసుకోవాలి, ఈవినింగ్ మళ్ళీ సాయంత్రం నైట్ అలా చేయాలి అంతే. మా గాలి వస్తే ఏమన్నా ప్రశాంతంగా ఉన్న చల్లగా. ఈ కూలర్ కన్నా ఏసీ గాలి కన్నా బయట వచ్చే గాలి ఎంత హెలడ్ అనిపిస్తుంది అంటే, ఒక చెట్టు కింద మంచం వేసుకొని అంటే ఆహాహా, అది వేరే ప్రపంచం అన్నట్టుగా. పాపేడు కీడోస్ నేను చెప్పినా కదా వీడియోలో, ట్రాఫిక్ ఉంటే ఏంటది, సిగ్నల్ ఉంటే సెట్ అయ్యేది. సిగ్నల్ లేక ఎవరు నచ్చినట్టు ఎట్లా పడితే అట్లా పోతాడు. ఇల్లు సడన్గా వెళ్ళి వచ్చినప్పుడు భయం అవుతుంది, ఎందుకంటే కనబడారు మంచి దగ్గరికి వచ్చేవారికి. మళ్ళీ సడన్గా పడేసారి దాడుతారు. కొంచెం చూసి దాడితే పెట్టారు. ఒక 4-5 డేస్ బ్యాక్ అయితే ఇట్లా ఇదే రోడ్లో వస్తున్నా, సడన్గా 2 లేడీస్ అడ్డం వచ్చేళ్ళు, జల్లు అన్నది ఒకటేసారి. ఇంకా మనము మెల్లగా వెళ్ళే వరకు సేఫ్ అయినాం. అదే స్పీడ్లో ఉంటే ఏం లేదు ఇక. ఈ ఎండాకాలం ఏంటంటే చెమట వచ్చే కొద్ది చిరాకు వస్తుంది ఎప్పటికీ. మా చెమటకి అంతా బాడీ అంతా సెట్ వేసుకుంటారు, ఇట్లా రాకపోతుంది కదా, మండుతాను బాడీ. నిన్న కూడా అట్నే, ఏ కూడా అట్నే. ఎట్లా పడితే అట్లా పోతాండి ఇక. డైలీ రొటీన్ లైఫే. ఒక సండే రోజు మాత్రమే మనకు రెస్ట్. సండే రోజు ఏమైనా ప్లాన్ చేద్దాం. ఈరోజు కర్రీ వచ్చేసి మిల్ మేకర్. ఆ జిందగలో నచ్చని కర్రీ అది. ఆ కర్రీ ఎంత వరస్ట్ ఉంటుందంటే, తిని ఆ కూర మీద విరక్తి పుట్టింది. నా లైఫ్లో ఈ కర్రీని చూసినప్పుడల్లా వామిటింగ్ అన్న వస్తుంది. అంత గలీజ్ చేస్తుంది. అంత ఆయిల్, ఇంత కారం ఉండదు, ఉప్పు ఉండదు, ఏం ఉండదు అందులో. ఇది ఘోరంగా అంటే ఘోరంగా ఉంటుంది అంతా. ఈ హాస్టల్ ఫుడ్ అంటే అట్నే ఉంటుంది, కానీ మరీ ఇంత ఘోరంగా ఉండొద్దు, అంత సప్పగా. నాకు టైం వచ్చేసి 9:24 అవుతుంది. యాక్చువల్ ఎప్పుడు మనం 10కి వెళ్తాం. ఈనాటి మధ్య కొంచెం వర్క్ ఏమన్నా ఉంటే లేట్ అవుతుంది.
ఎవరికి ఏం లేదు కాబట్టి తొందరగా వెళ్ళిపోతా. నాకు హాస్టల్లో ఫుడ్ దొరకదు, అదొకటే ఇబ్బంది. స్పెండర్ పోరా నాయన. TG21 అంటే 19 అంటే మంచిర్యాలు, 20 అంటే ఆసిఫాబాద్, 21 అంటే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కింద కామెంట్ చేయండి. 20 అయితే ఆసిఫాబాద్ మాది, 19 అంటే మంచిర్యాల, ఈ 07 అంటే 08, 07 అన్నీ హైదరాబాదు. నేను చూసినా కానీ ఎగ్జాక్ట్గా గుర్తులేదు నెట్లో. ఈ 21 ఎవరికైనా ఐడియా ఉంటే కింద కామెంట్ చేయండి. అరే బాబాయ్, సఫారీ కారు మస్తుంటుంది. ఏంద్రా ఇది, నీ అమ్మాయి బైక్ మీద రొమాన్స్ చేస్తుంది కదా అది. సరే అది కాదు అమ్మాయి నన్ను పట్టుకొని కూర్చుంది. మస్తు అనిపిస్తే ఇలా మధ్యలోకి వెళ్ళి కట్టుకొట్టుడు అంటే పోతే పోతాం, కొంచెం అయితే స్లిప్ అవుతామన్నా, కానీ మంచిగా అనిపిస్తుంది. మనం కూడా బరాబర్ టైంకి వచ్చినాం, లేకపోతే అంటే డోర్కి లాకిందంటే గోడ దొరికి పోవాల్సిందే. ఒక్కొక్కసారి అంటే తొందరగా క్లోజ్ చేసి వస్తుంది, లాకేసి వెళ్ళిపోతుంది. అంటే వాళ్ళు ఈ సెకండ్ ఫ్లోర్ అన్నమాట, మేము వెళ్ళుంటాం. పైన వాళ్ళు రెంట్ ఉంటారు, వాళ్ళకు ఒకసారి కింద వాళ్ళకి షాప్ ఉంది, క్లోజ్ చేసేస్తారు, పైకి వెళ్ళిపోతారు. వీళ్ళకెళ్ళి దొరికి రావాలి ఒకవేళ తాళం వేస్తే. హాయ్ బ్రో, థ్యాంక్స్ బ్రో ఫుడ్ పట్టినందుకు. ఇది బెండకాయ. ఇక్కడ వీడియో అయితే ఎంజాయ్ చేస్తాం గాయస్. మీకు వీడియోలు అనిపించిన కింద కామెంట్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా బ్రో అయితే ముచ్చట పెడతాడు.